ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని అతనికి ఒక చెడు అలవాటు ఉండేది, అది అబద్ధం చెప్పడం. చిన్న విషయాలకైనా, పెద్ద విషయాలకైనా అతను అబద్ధాలు చెప్పేవాడు. గ్రామంలో అందరూ అతన్ని ప్రేమించేవారు, కాని అతని ఈ అలవాటు వల్ల కొందరు అతనిపై నమ్మకం కోల్పోతున్నారు. ఒక రోజు కిరణ్ తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను అరుస్తే గ్రామస్తులు వచ్చి నన్ను కాపాడుతారు అని అనుకున్నాడు. వెంటనే అతను పులి వచ్చింది, పులి వచ్చింది అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. గ్రామంలో ఉన్నవారు అతని కేకలు విని భయంతో వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడికి వచ్చేసరికి ఎక్కడా పులి కనిపించలేదు. కిరణ్ మాత్రం నవ్వుతూ నిలబడి ఉన్నాడు. నేను సరదాగా చెప్పాను అన్నాడు. గ్రామస్తులు కోపంగా చూస్తూ, ఇలా అబద్ధాలు చెప్పొద్దు అని హెచ్చరించి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తరువాత మళ్ళీ కిరణ్ అదే పని చేశాడు. ఈసారి కూడా పులి వచ్చింది అని అరిచాడు. గ్రామస్తులు మరోసారి పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని మళ్ళీ అక్కడ పులి లేదు. ఈసారి వారు మరింత కోపంగా, ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఒకరోజు నిజంగానే కిరణ్కి ప్రమాదం ఎదురైంది. అతను అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా ఒక పులి అతని దగ్గరకు వచ్చింది. కిరణ్ భయంతో, పులి వచ్చింది, నన్ను కాపాడండి అని గట్టిగా అరిచాడు. కాని గ్రామస్తులు అతని మాటలు వినినా, ఇది మళ్ళీ అబద్ధమే అయి ఉంటుంది అని అనుకుని ఎవరూ రాలేదు. కిరణ్ చాలా భయపడ్డాడు. అతను పరుగెత్తి ఒక చెట్టెక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. కొంతసేపటి తరువాత పులి వెళ్ళిపోయింది. కిరణ్ దిగిపోయి గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను తన తప్పు గ్రహించాడు. గ్రామస్తుల దగ్గరకు వెళ్ళి, నేను చేసిన తప్పు నాకు తెలిసింది. ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పను. దయచేసి నన్ను క్షమించండి అని వినమ్రంగా అన్నాడు. గ్రామస్తులు అతని నిజాయితీని చూసి క్షమించారు. ఆ రోజు నుంచి కిరణ్ ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పేవాడు. అందరూ మళ్ళీ అతనిపై నమ్మకం పెంచుకున్నారు. అతను కూడా తన జీవితంలో నిజాయితీ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాడు.